ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక ఆవిడకి ఆటో వచ్చి గుద్దేసి పడిపోయి ఉంటుంది. చూసి కంగారుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం జరగలేదు కదండి, బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి ఆవిడని లేపుతూ ఉంటుంది. అలా ఆవిడ నడవలేకపోవడం చూసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఆవిడ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కాస్త ఏమైనా తిను అని చెప్పేసి తన చేతికి ఇచ్చి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో దయాకర్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. రాజ్యం రాజ్యం అని చెప్పేసి వాళ్ళ ఆవిడని పిలుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న ఎవరైనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏమో ఆవిడ భర్త అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దయాకర్లు ఇంట్లోకి రావడం చూసి అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈయన్ని నేను ఎక్కడో చూశాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దయాకర్ కూడా అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం అవును, ఆ రోజు ఫంక్షన్లో మా అమ్మయ్య గారు చెప్పారు కదా, నా ఫ్రెండ్ అని చెప్పారు కదా, అప్పుడు మా అందరికీ పరిచయం చేశారు కదా, ఏమేంటి ఇప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దయాకర్ మాత్రము నువ్వు వాడి ఫ్రెండ్, వాడి కోడలివే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అమ్మని అయితే అవును అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దయాకర్ మాత్రం నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అవని దగ్గరికి వస్తాడు.